నెల్లూరు జిల్లా కందుకూరులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పచ్చని చెట్లను నరికేశారు. కందుకూరు నుంచి దూబగుంట వెళ్లే మార్గంలో ఏళ్ల తరబడి ఉన్న చెట్లను నరికేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీడనిచ్చే పచ్చటి చెట్లను ధ్వంసం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. చెట్ల నరికివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ నెల 15వ తేదీన చంద్రబాబు కందుకూరు పర్యటన చేస్తున్నారు. కందుకూరు పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు పర్యటనకు ముందే అధికారుల హడావుడి చూస్తుంటే నిజంగా చాలా వివాదాస్పదం అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆయన వెళ్లే రూట్లో చెట్లు నరికివేత అనేది స్థానికుల్ని కలవరపెడుతుంది. ప్రస్తుతం మనం కందుకూరు నుంచి కనిగిరి వెళ్లే రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే పర్యటన చేస్తారు. దూబగుంటకి వెళ్ళి దూబగుంటలో ఒక డంపింగ్ యార్డ్కి సంబంధించిన రీసైక్లింగ్ మెషిన్ ని అక్కడ ప్రారంభించబోతున్నారు. దానికి వెళ్లే మార్గ మధ్యంలో అధికారులు అత్యుత్సాహం చూస్తుంటే నిజంగా చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు నిలువున నరికి వేసి నీడ లేకుండా చేసినటువంటి దృశ్యాలను చూస్తుంటే నిజంగా హరిత ప్రేమికులు చాలా ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తున్న ప్రోగ్రామే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రామ్స్ వస్తూ, కానీ ఆయన ప్రోగ్రాంకి ఏదైతే పచ్చదనంగా ఉండాలి లేదా శుభ్రంగా ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అని ప్రోగ్రామ్ను ప్రమోట్ చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు పర్యటనలో చెట్లు నరికివేతన దృశ్యాలను చూస్తుంటే నిజంగా చెట్లు ప్రేమికులు చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చూస్తే నిలువున నరికి పక్కన పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దూబగుంటకి వెళ్లే రోడ్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఆయన జర్నీ చేస్తారు. వెంటనే మళ్ళీ తిరిగి వస్తారు. కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాంతో వస్తున్నారు. కాబట్టి అంటే క్లీన్ అండ్ గ్రీన్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాబోతున్నారు. కానీ అలాంటి వాతావరణం కల్పించినటువంటి ముఖ్యమంత్రి పర్యటనలో ఇలాంటి ప్రవర్తన చేయడం, అధికారులు చేయడం కూడా చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు ఈ పర్యటన మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కందుకూరు నుంచి కనిగిరి వెళ్లే రోడ్డు ఇది. ఈ రోడ్లో దూబగుంట వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి దాన్ని రీసైక్లింగ్ మెషిన్ని ప్రారంభించి ఆయన రిటర్న్ వస్తారు. కానీ ఆ డంపింగ్ యార్డు కూడా కొంత వివాదం నెలకొంది. ఆ ప్రాంత వాసులంతా, దూబగుంట వాసులంతా కూడా మాకు దుర్వాసన వెదజల్లి మాకు చాలా ఇబ్బందికరంగా జబ్బులు వచ్చే ఆ ప్రమాదం ఉంది, కాబట్టి మాకు ఇంకా ఊరికి దూరంగా పెట్టండి అని చెప్తుంటే, కానీ కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి చెత్తంతా కూడా అక్కడే వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాన్నే ఓపెన్ చేయడానికి చంద్రబాబు రేపు రాబోతున్నారు. ఆయనకి దానికోసం వెళ్ళే పర్యటనలోనే ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి చెట్లన్నింటి కూడా నరికివేసే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా వివాదాస్పదం అవుతుంది. దానికి సంబంధించి హరిత ప్రేమికులు అలాగే చెట్లు ప్రేమించే వాళ్ళంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, కందుకూరు.